హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీనివాస్ మనగల. క్రిందటి వీడియోలో మనం డయాబెటీస్ వచ్చే ముందు లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. ఈ రోజు మనం డయాబెటీస్ కంట్రోల్ చేసే బెస్ట్ ఫుడ్ గురించి తెలుసుకుందాం. వేడి నీటిలో 7-8 తులసి ఆకులు వేసి అందులో కొద్దిగా అల్లం, నిమ్మరసం కలుపు తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది. 3 లేక 4 వేపాకులు తినడం వల్ల కూడా డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. డయాబెటీస్ పేషెంట్లు మెంతికూర తీసుకోవడం వల్ల కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది. అవును, వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది మరియు ఆరోగ్యకరమైన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలకు మద్దతిస్తుంది. రాత్రి పడుకునే ముందు 2 టేబుల్ స్పూన్లు మెంతి విత్తనాలను మజ్జిగలో కానీ మంచినీళ్ళలో కానీ నానబెట్టి ఉదయాన్నే పరగడుపును తీసుకుంటే షుగర్ అదుపులోకి వస్తుంది. బ్లడ్ షుగర్ ఉన్నవారికి ఉసిరి దివ్యమైన ఔషధం. ఇది ఆయుర్వేదంలో అత్యంత శక్తివంతమైన పండ్లలో ఒకటి. విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరి మధుమేహాన్ని నియంత్రించడంలో, అలోవేరా దాల్చిన చెక్క కూడా డయాబెటిక్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది. నానబెట్టిన ధనియాల నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి. అంతేకాకుండా ఇవి ఇన్సులిన్స్ను ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీంతో మధుమేహం అదుపులో ఉంటుంది. రోజు 2 టమాటాలను శుభ్రంగా కడుక్కొని అవి షుగర్ లేకుండా మిక్సీ చేసి ఆ రసాన్ని తాగితే రక్తం పలచబడేందుకు సహాయపడుతుంది.